జపాన్ సముద్ర తీరంలో అమెరికా యుద్ధ నౌక, ఫిలిప్పీన్స్ వ్యాపార నౌక ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అమెరికా నౌకాదళ సిబ్బంది 3 గాయపడగా 7 గల్లంతయ్యారు. సంఘటనా స్థలికి చేరుకున్న జపాన్ తీర రక్షక దళం సహాయక చర్యలు చేపట్టింది. 2 భారీ నౌకలు పరస్పరం ఢీకొన్న సంఘటన జపాన్ సముద్ర తీరంలో చోటు చేసుకుంది. జపాన్లోని యోకోసుకా నగరానికి 56 నాటికల్ మైళ్ల దూరంలో అర్ధరాత్రి 2:30 గంటలకు అమెరికా యుద్ధ నౌక ఫిట్జెరాల్డ్, ఫిలిప్పీన్స్కు చెందిన వ్యాపార నౌక ఏసీఎక్స్ క్రిస్టల్ పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అమెరికా యుద్ధ నౌక తీవ్రంగా దెబ్బతింది. ఆ నౌకలోని 3 కంపార్ట్మెంట్లలోకి నీరు వచ్చి చేరాయి. కమాండింగ్ అధికారి బెన్సెన్ సహా మరో 2 అమెరికా నౌకాదళ సిబ్బందికి గాయాలయ్యాయి. వీరిని హెలికాప్టర్ సహాయంతో యోకోసుకా నగరంలోని అమెరికా నౌకాదళ ఆసుపత్రికి తరలించారు. మరో 7 నౌకా సిబ్బంది గల్లంతు కాగా వారి కోసం జపాన్ తీరరక్షక దళం గాలిస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఫిలిప్పీన్స్ వ్యాపార నౌక సిబ్బంది నుంచి తమకు సమాచారం అందినట్లు జపాన్ తీరరక్షక దళం వెల్లడించింది. వెంటనే కోస్ట్ గార్డ్ నౌకలు, హెలికాప్టర్ సంఘటనా స్థలికి తరలి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. జపాన్లోని యోకోసుకా నగరానికి సమీపంలో అమెరికా నౌకా స్థావరం ఉండగా ఆ ప్రాంతంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అమెరికా యుద్ధ నౌకలో 330 మంది సిబ్బంది ఉన్నారు. గల్లంతైన అమెరికా నౌకా సిబ్బంది కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు జపాన్ తీరరక్షక దళం వెల్లడించింది. సహాయక చర్యల కోసం 5 నౌకలను, 2 విమానాలను, ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బందిని పంపినట్లు వెల్లడించింది. ఈ ప్రమాదంలో అమెరికా యుద్ధ నౌక దెబ్బతినగా ఫిలిప్పీన్స్ వ్యాపార నౌకకు పెద్దగా నష్టం జరగలేదు. ఆ నౌకలో ఉన్న 24 మంది సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని జపాన్ తీరరక్షక దళం తెలిపింది. వ్యాపార నౌక టోక్యో తీరానికి తరలి వెళ్లింది. ఈ నౌక 29,060 టన్నుల బరువు, 730 అడుగుల పొడవు ఉంది. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.